హాయ్ అండి. అల్లరి నరేష్ హీరోగా నటించిన కొత్త సినిమా బచ్చల మల్లి. కామెడీతో అల్లరి చేసే అల్లరి నరేష్ అల్లరిని పక్కన పెట్టేసి ఒక కొత్త రోల్తో మన ముందుకు వచ్చారు. అదే బచ్చల మల్లి. మరి సినిమా విషయానికి వస్తే తనని ఎంతో ప్రేమగా చూసుకున్న తన తండ్రి ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పుకి భరించలేక కోపంతో రగిలిపోయి ఒక మూర్ఖుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ ప్రవర్తనలో ఎవరు ఏం చెప్పినా వినడు. తనకి ఏది నచ్చితే చేస్తాడు. వ్యసనాలకు బానిస అయిపోతాడు. ఎవరిని పట్టించుకోడు. తను చేసిందే కరెక్ట్ అన్నట్టు వెళ్ళిపోతుంటాడు. అలా అతిమీరిన మూర్ఖత్వంతో తను ఎన్నో కోల్పోతుంటాడు. అలా కోల్పోయినవి ఏంటి, అసలు ఇలా మూర్ఖంగా మారిపోవడానికి గల కారణం ఏంటి అనేది ఈ సినిమా అంతా కూడా బచ్చల మల్లి అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇలాగ ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఈ మధ్యన చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాగా పుష్ప 1, 2 చెప్పచ్చు, అలాగే ఓ దసరా అని చెప్పచ్చు, ఇప్పుడు బచ్చల మల్లి అని కూడా చెప్పచ్చు. ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ గురించి చెప్పేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. చాలా బాగా డిజైన్ చేశారు. తన కాస్ట్యూమ్స్ కానీ లేదంటే మేకప్ కానీ కూడా సరిగ్గా ఆ స్టోరీకి ఏదైతే ఉందో తన క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అయ్యాయి. వీరిద్దరితో పాటు రావు రమేష్, ప్రవీణ్, వైవా హర్ష, ప్రసాద్ బెహ్రా వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. డైరెక్టర్ సుబ్బు ఏదైతే కథను తీయాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. కాకపోతే ఎమోషన్లు కొంచెం క్యారీ అవ్వలేదు. ఏదైతే ఎమోషన్ సీన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్ సీన్స్ దగ్గర మనమైతే ఎమోషనల్గా ఫీల్ అవ్వలేకపోతున్నాం. అది కొంచెం మైనస్ అని చెప్పచ్చు. కథని చెప్పే విధానంలో మాత్రం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వలేదు. 1985, 95, 2005 అని చెప్పి వెనక్కి ముందు తీసుకెళ్లారు కానీ ఎక్కడ మనల్ని అయితే కన్ఫ్యూజ్ చేయలేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లో కొంచెం చిన్న ల్యాగ్లు ఉన్నాయి. ఆ ల్యాగ్ వల్ల కొంచెం బోర్ అనిపించవచ్చు కానీ మిగతా స్టోరీ అయితే మాత్రం బాగానే కన్వే అయింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే 2-3 సాంగ్స్ వరకు మాత్రం చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీ తగ్గట్టుగా బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రొడక్షన్ విషయంలో కొంచెం హైగా లేదు అన్నట్లయితే ఉంది సినిమాలో. ఓవరాల్ సినిమా అయితే బాగానే అనిపించింది. కానీ అల్లరి నరేష్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సినిమా అయితే చూడొచ్చు, బాగానే అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది బచ్చల మల్లి అనే ఒక వ్యక్తి యొక్క ఎమోషనల్ జర్నీ. సో ఈ సినిమాకి సోగడ వెంకటిచ్చే రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.